అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను చింతపండు టమాటా రసం చేస్తున్నాను. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చింతపండు టమాటా రసం ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో కొంచెం చింతపండు వేసి కొంచెం నీళ్లు పోసి నానబెట్టాలి. చింతపండు నానిన తర్వాత అందులో 2 టమాటాలు ముక్కలు చేసి వేయాలి. అందులో కొంచెం ఉప్పు కూడా వేయాలి. ఇప్పుడు వాటిని మన చేతితో మెత్తగా నలిపి రసం తీసి రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి, నేను చింతపండు టమాటాను నలిపి రసం రెడీగా చేసి పెట్టుకున్నాను. తరువాత స్టవ్ మీద ఒక చిన్న బాణలి పెట్టుకొని అందులో కొంచెం జీలకర్ర, కొంచెం కందిపప్పు, కొన్ని మిరియాలు వేసి లైట్గా వేగనివ్వాలి. అవి లైట్గా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి కరివేపాకు కూడా లైట్గా వేగనివ్వాలి. కరివేపాకు కూడా వేగింది. ఇప్పుడు మసాలా చెక్క, 1 మసాలా మొగ్గ వేయాలి. వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసి అందులో కొన్ని వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద మనం రసం చేసే గిన్నె పెట్టి అందులో కొంచెం నూనె వేయాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నూనె వేడైన తర్వాత అందులో 4 ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి. తరువాత అందులో కొంచెం కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలి. అందులో కొంచెం పసుపు వేసి కలపాలి. తరువాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసి వేగనివ్వాలి. ఇప్పుడు అందులో కొంచెం ధనియాల పొడి వేసి కలపాలి. అన్నీ వేగాక మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు టమాటా రసాన్ని అందులో పోయాలి. పోసిన తర్వాత అందులోని ఎండుమిర్చి, కరివేపాకును బాగా నలపాలి. రసం ఎక్కువ వేడిగా ఉంటే కొంచెం నీళ్లు పోసుకొని నలపాలి. ఇప్పుడు అందులో రుచికి సరిగా పులుపుని చూసుకొని నీళ్లు పోసుకోవాలి.
అందులో రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఇప్పుడు గిన్నెపై మూత పెట్టాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఈలోపు కొంచెం కొత్తిమీరను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. రసం పొంగు వస్తుంది అన్నప్పుడు రసం మీద కొత్తిమీరను వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరను రసంలో కలిపి గిన్నె మీద మూత పెట్టుకోవాలి. గిన్నె మీద మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి. కొంచెం సేపు తర్వాత మూత తీస్తే రసం గుమగుమలాడుతున్నాయి. నేనైతే ఎప్పుడు రసం చేసినా వెంటనే కొంచెం రసం గ్లాసులో పోసుకొని కొంచెం వేడి మీద ఉన్నప్పుడు తాగుతాను. రసం వేడిగా ఉన్నప్పుడే తాగటానికి బాగుంటాయి. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. అంతే ఫ్రెండ్స్, చింతపండు టమాటా రసం రెడీ అయ్యింది. ఈ రసాన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.